ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో నిర్వహించే జనసేన ఆవిర్భావ సభ పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో మెగా బైక్ ర్యాలీని నిర్వహించారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో జన సైనికులు, అభిమానులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీ కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయం నుండి రాజానగరం వరకు సాగింది. చిత్రాడలో జరిగేటువంటి జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ సభకు సంఘీభావంగా పురస్కరించుకుని ఇక్కడ రాజానగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో కోరుకొండ నుంచి రాజానగరం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. దీని మీద ఏ విధంగా మన పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది, దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈరోజు ఈ ర్యాలీ చాలా దిగ్విజయంగా కొనసాగుతుంది. దీని మీద మనతో మాట్లాడడానికి బత్తుల బలరామకృష్ణ గారు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా ఆవిర్భావ సభకి మీరు ఈ సంఘీభావంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఏ విధంగా సభ జరుగుతుంది? నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఈ యొక్క జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ఉండబోతుంది. దీనికోసం చిత్రాడలో బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక కుంభమేళాను తలపించే విధంగా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా రాజానగర నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉత్కంఠతో ఉన్నారు. ఎప్పుడు వెళ్తామా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఈరోజు ట్రయల్ బేసిస్లో ఒక చిన్న బైక్ ర్యాలీ పెట్టారు. బాగా అసలు జనసేన పార్టీ అనేది ఎలా ఉంటుందనేది చూపించడానికి. దీన్ని మాత్రం 14వ తేదీన భారీ ఎత్తున రాజానగర నియోజకవర్గం నుండి సుమారు 30,000 మంది తక్కువ కాకుండా ఈ యొక్క పిఠాపురం ఆవిర్భావ దినోత్సవానికి వెళ్ళబోతున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని వై శ్రీనివాస్ గారు ఈ రాజమండ్రి నగర అధ్యక్షులు జనసేన పార్టీకి దీనికి ఇక్కడ వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు. అదేవిధంగా ముద్రగడ కాంతి గారు చేస్తున్నారు, బోరగడ్డ అనిల్ వాసు గారు కూడా చేస్తున్నారు, బోరగడ్డ శ్రీకాంత్ గారు చేస్తున్నారు. జన సైనికులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. విధ్వంస పాలనని పారాదోలి ఈ యొక్క వికాస పాలన తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ని ఒక ప్రశ్నించే పార్టీగా పుట్టి ఈరోజు పరిపాలన చేసే పార్టీగా ఆవిర్పించినటువంటి ఈ సందర్భంలో అత్యంత వైభవంగా ఉండబోతుందని ఈ సందర్భం తెలియజేస్తాను. అంటే ఈ సభను ఏ విధంగా, అంటే ఒక విజయోత్సవ సభగా పండగగా జరుపుకుంటూ ఉంటున్నారు, ఏ విధంగా జన సైనికులు చూస్తున్నారు? ఆంధ్ర భవిష్యత్తు తలరాతను మార్చేగా ఉండబోతుంది. ఇప్పటికే ఈ యొక్క భారతదేశం 4 మూలలా కూడా జనసేన పార్టీ సత్తా చాటింది. ఈ యొక్క జనసేన పార్టీ సత్తా అనేది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది, రాబోయే తరాలకి ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వబోతుంది, ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఏ విధంగా మార్చబోతున్నారు అనేది మా అధ్యక్షుల వారు స్పష్టంగా తెలియజేస్తారని మేము భావిస్తున్నాం. ఆ రోజు సభకి ఎన్ని లక్షల మంది వస్తారని మీరు ఏర్పాట్లు చేస్తున్నారు? 10 లక్షల మందితో ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. జనసేన ఆవిర్భావ సభకు ఈరోజు ఇక్కడి నుంచి కోరుకొండ నుంచి భారీ బైక్ ర్యాలీ కొనసాగుతూ ఉంది. ఈ బైక్ ర్యాలీకి అశేష సంఖ్యలో జన సైనికులు హాజరయ్యారు. ఇక్కడ నుంచి చూసినట్లయితే రాజానగరం వరకు కూడా భారీగా కొనసాగిన పరిస్థితి ఉంది. అయితే పిఠాపురంలో జరిగే ఈ బహిరంగ సభకి, అంటే 14వ తారీఖున జరిగే ఆవిర్భావ సభకి ఒక పురస్కరించుకుని ఒక మినీ ర్యాలీగా ఇది చేస్తున్నామని చెప్పేసి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇక్కడ సమన్వయకర్తగా పనిచేస్తున్న ముద్రగడ క్రాంతి గారు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా రేపు ఆవిర్భావ సభ జరగబోతుందని మీరు భావిస్తున్నారు? చాలా అద్భుతంగా జరుగుతుందండి. అన్ని ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయి. పుచ్చకాయలేంటి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి కమ్యూనిటీ చూసుకుంటుంది. చాలా ఒక పండుగలాగా జరగబోతుందని నేను భావిస్తున్నాను. అంటే ఎంతమంది వస్తారని చెప్పేసి ఒక అంచనాతో చేస్తున్నారు. మీరు రాజానగరంలో సమన్వయం చేస్తారు కదా, ఎట్లా ఉన్నారు ఇక్కడ జన సైనికులు తలరావడానికి? ఎప్పుడెప్పుడా అని ఉన్నారండి. ఎప్పుడెప్పుడే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని చూడాలా అన్నట్టు అందరూ ఉత్సాహంగా ఎప్పుడే వెళ్దామా అన్నట్టు ఉన్నారు. సో లక్షలాది మంది వస్తారనే మేము భావిస్తున్నాం. ఇది ఇక్కడ రాజానగరం నియోజకవర్గంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా సమన్వయకర్తలు సన్నాహక సమావేశాలు నిర్వహించి భారీ ఎత్తున రేపు 14వ తారీఖున పిఠాపురం చిత్రాలలో జరిగే ఈ ఆవిర్భావ సభని ఒక విజయోత్సవ సభగా, ఒక పండుగగా జరుపుకోవడానికి జన సైనికులందరూ తరలి వెళ్ళడానికి ఎక్కడికక్కడే నేతలు సన్నాహక కమిటీ సమావేశాలు నిర్వహించి ఒక పెద్ద సంఖ్యలో తరలి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు ఈ భారీ ర్యాలీ అందుకు అంకురార్పణగా ఇక్కడ నిర్వహించినట్టుగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్తున్నారు. ఇది ప్రస్తుతం తాజాగా రాజానగరం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి.